కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదు మేరకు భగీరథపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఈ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ విచారించనుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదు మేరకు భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఈ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ విచారించనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కోరుతూ ఈ యొక్క భగీరథ్ న్యాయవాదైన నవీన్ కుమార్ అయితే 12వ తేదీన మంగళవారం హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం హైకోర్టులో సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలోనైతే ఈ పిటిషన్ ను ఈ యొక్క వెకేషన్ బెంచ్ కి అయితే పంపినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు విచారణ జాబితాలో బండి భగీరథ్ పిటిషన్ 28వ కేసుగానైతే నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. మధ్యాహ్నం సమయంలో విచారణ అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలుమార్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా భగీరథ్ విచారణకు హాజరు కాకపోవడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ అవకాశం కోర్టు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ యొక్క పోలీసుల విచారణకు సమయం ఇవ్వకుండా ఇటు కోర్టుకు సమయం ఇవ్వడం, అంతేకాకుండా ఇతర అంశాలపైన ప్రభుత్వం తరచూ న్యాయవాదులు బలమైన వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే 31st నైట్ ఏం జరిగింది అనే వివరాలపైన కూడా ఇటు బండి భగీరథ్ అయితే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలన్నీ తీసుకువచ్చి కోర్టులో కూడా సబ్మిట్ చేస్తాను, అదే విధంగా మే 15వ తేదీనైతే తప్పకుండా ఇటు పేట్ బషీరాబాద్ లో జరిగే విచారణకు కూడా హాజరవుతాను, తప్పకుండా చట్టాన్ని న్యాయాన్ని తాను గౌరవిస్తున్నాను, ఈ కేసుకు సంబంధించి కూడా అందరికీ నేను సమాధానం చెప్తాను అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కానీ ఇన్ని రోజుల నుండి అతను ఈ కేసుకు సంబంధించి దాదాపు 73 గంటలు పూర్తయినా కానీ ఇప్పటికీ బయటికి రాకపోవడం కావచ్చు, ఈ విషయం పైన ఎలాంటి విషయాలు బయట పెట్టకపోవడం వెనకాల అంటే తాను ఏవైనా ఈ యొక్క ఆధారాలను తారుమారు చేస్తున్నాడా అనే విషయం పైన కూడా కొంతవరకు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 31st నైట్ కి సంబంధించిన ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది. వారు 31st నైట్ ఫామ్ హౌస్ కు వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయి కారు నడుపుకుంటూ ఆ యొక్క ఫామ్ హౌస్ లోకి వెళ్ళడం కావచ్చు, వెళ్లే సమయంలో వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్న వీడియో కూడా బయటకు వస్తుంది. అంటే ఎలాంటి గొడవ లేకుండా నార్మల్ గా ఇద్దరు కలిసి ఆ యొక్క ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళినట్లుగానైతే తెలుస్తుంది. ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇప్పటికే వీళ్ళు పెట్టిన కేసుకు సంబంధించి కూడా ఏదైతే తప్పు జరిగింది కానీ అది మా ఇద్దరి ఇష్టంతో జరిగింది అంటూ బండి భగీరథ్ చెప్తున్న విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇటు బాలిక తనకు ఇష్టం లేకుండా జరిగింది, బట్ తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు అంటూ కూడా ఇటు బాధిత కుటుంబాలు చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విచారణకు హాజరు కావాలి అన్నా ఇప్పటి వరకు తాను హాజరు కాకపోవడం, అంతేకాకుండా మెయిల్ ద్వారా 15వ తేదీ హాజరవుతాను అని చెప్పడం వెనకాల కొంతవరకు ఏవైనా ఆధారాలు తారుమారు చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే నెలకొన్నాయి. అయితే ఈ రోజు జరగబోయే ఈ కోర్టు పిటిషన్ కు సంబంధించి ఈ విచారణ ఏ విధంగా సాగనుంది అనే విషయం పైన మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.